అన్న తెలంగాణ గవర్నమెంట్ చలాన్లు తగ్గించింది కదన్నా, రాయితీలు ఇచ్చింది చలాన్ల మీద, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది నిజంగానే హర్షదగ్గ విషయం. ఇది గవర్నమెంట్ నడిపించడానికి వీళ్ళు ముందుగానే ఫస్ట్ ఇదొక స్టెప్ అని నేను అనుకుంటున్నాను. బికాస్ పెండింగ్లో ఉన్న చలానాలన్నీ కాస్త కూస్త వీళ్ళు ఏదైతే అమలు చేయాల్సిన హామీలకు యూజ్ అవుతుందని చెప్పి ఈ విధంగా పెట్టారేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. బెస్ట్గానే ఉంది ఇది ఆప్షను, అన్నీ క్లియర్ అవుతాయని చెప్పి అందరూ కూడా ఈ ఆప్షన్ని యూజ్ చేసుకొని క్లియర్ చేసుకోవాల్సిందిగా నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే చలాన్లు తగ్గిస్తూ ఉంటే మరి డబ్బులు తగ్గుతాయి కదా, దాని మీద రాయితీలు ఇస్తుంటే అసలే రావడానికి కంటే వచ్చిందో ఏదో కొసరుగా చాలు అన్నట్టు వాళ్ళు కూడా ప్లాన్ చేశారు. ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు అట్లే పెండింగ్లో ఉన్నాయి కదా, ఇంతవరకు కూడా ఎవరు దాని మీద అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఇట్లాంటి ఆప్షన్ ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి వీళ్ళు కూడా అట్లా చేశారు అంతే. మీద రాయితీ ఇవ్వడం ఇది రెండోసారి అన్న. అవును, అదే పెండింగ్ లో ఉన్నవన్నీ క్లియర్ అయిపోవాలి అని చెప్పి గవర్నమెంట్ కి ఖజానా రావాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా రన్ అవ్వాలి కదా, కొత్తగా తీసుకున్నారు కాబట్టి వీళ్ళకు అట్లా రన్ చేయాల్సిన ఆప్షన్ ఉంది కాబట్టి, రెవెన్యూ జనరేట్ చేయాల్సిన అవకాశం వీళ్ళ మీద ఉంది కాబట్టి ఆ విధంగా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మళ్ళీ చాలా అంటే మళ్ళీ రేట్లు పెంచేది ఉన్నా, హెల్మెట్ కి రేటు పెంచడం అట్లా ఏమైనా దానిల మీద నేను ట్రాన్స్పోర్ట్ గా చెప్పలేను కానీ అదర్ ఇప్పుడు డైలీగా మనం ఏదైతే జనరల్గా యూజ్ చేస్తున్నామో నిత్యావసర సరుకులు అన్నీ కూడా ఆటోమేటిక్గా కూడా రేట్స్ పెరిగాయి అని నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు తెలంగాణ సైట్ చలాన్ కట్టే సైట్ ఏమైతే క్రాష్ అయిపోయింది అంటారా? క్రాష్ అయింది సర్వర్. నాకు కూడా నేను కూడా ఓపెన్ చేస్తా ఉన్నాను, బట్ నాకు కూడా ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి అదే చూస్తున్నాను. ఇంకా టైం ఉంది కదా, దీన్ని అందరూ కూడా అందుకే కొద్దిగా పేషెన్సీతో క్లియర్ చేసేస్తే బాగుంటుందని నేను. ఇప్పుడు క్రాష్ అనేది ఎలా ఎందుకు క్రాష్ అయిందన్న? చలాన్ది పోర్టల్ ఎందుకు క్రాష్ అయిందన్న? ఇప్పుడు వీళ్ళు అంత హైగా పెట్టడం వల్ల సమాప్త ఎవరో టెక్నికల్గా ఏదైనా చేసింటారని నేను ఫీల్ అవుతున్నాను. దాన్ని ఇప్పుడు మనం టెక్నికల్గా చెప్పలేము, ఇంటర్నల్ చెప్పలేము. అక్కడ ఎక్స్టర్నల్గా ఏం జరిగింది అనేది వాళ్ళకి మాత్రమే తెలియాలి. ఈ రాయితీలు అనేది జనాలు యూజ్ చేసుకుంటారా అన్న? మరి యూజ్ చేసుకోవాలి అని చెప్పి అంటున్నాను. ఇప్పుడు మొండి బాకాయలు ఏది రూపాయి కూడా రాని టైంలో అసలుకి అదే గుడ్డి కన్నా మెల్లమేలు అన్నట్టు వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారని నేను ఫీల్ అవుతున్నాను. అంటే వెహికల్ మీద 90% ఇట్లా చేంజ్ చేయడం ఎలా అనిపిస్తుంది? అదే ఇప్పుడు టూ వీలర్స్వే ఎక్కువ ఉంటాయి కాబట్టి అట్లా పెట్టారు వాళ్ళు 90% అని చెప్పి. అదే వాళ్ళ జనరేషన్ వాళ్ళ రెవెన్యూ జనరేట్ని బట్టి అట్లా చేశారు. ఇప్పుడు బైక్ల మీద చాలా ఉంటాయి, 90% అంటే అందరూ కూడా క్లియర్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ నా మీద 100 రూపీస్ ఉంది ఒకటి, ఇప్పుడు 90% అని చెప్తే 20 రూపీస్ చూపిస్తుంది నాకు. అది నేను అర్లీ మార్నింగ్ 4:30 నుంచి ట్రై చేస్తున్నా 25 రూపీస్ కట్టడానికి, బట్ ఇంతవరకు సర్వర్ నాకు అది సపోర్ట్ చేయట్లేదు. ఎప్పటిదాకా ఉందన్న డేట్? లాస్ట్ డేట్ జనవరి 10th అని చెప్పారు కదా. జనవరి 10th దాకా ఉంది, తర్వాత మళ్ళీ పెరిగిపోయింది 100% మళ్ళీ ఆటోమేటిక్గా అవుతుంది. అందుకే వాళ్ళు ఇచ్చిన ఒక ఆప్షన్ ఇచ్చారు, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. ఇలాంటి రాయితీ ప్రాసెస్ అనేది ప్రతి ఇయర్ ఉంటుందా లేకపోతే 1-2 సార్లు ఉంటుందా? గవర్నమెంట్లో నేను ఒక ప్రముఖ పాత్ర ఏం కాదు నేను చెప్పడానికి, బట్ వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కోతికి అద్దం ఇచ్చినట్టుగా వీళ్ళ ప్రభుత్వం వచ్చేసింది వీళ్ళ చేతికి. ఇంకా వీళ్ళు ఏం చేసినా కూడా మనం చూడాల్సిందే, తప్పదు మన కర్మ. అంటే ఇది రెండోసారి. ఫస్ట్ సారి 300 కోట్ల దాకా మనీ వచ్చాయి గవర్నమెంట్కి, ఈసారి ఎంత రావచ్చు అన్న? ఇప్పుడు ఈ రాయితీని బట్టి చూస్తే ఒక 100, దాంట్లో 50% వేసుకున్న 100 to 150 crores అయినా రావచ్చు. తెలంగాణ గవర్నమెంట్కి ఇది ఒక జస్ట్ ఒక రెవెన్యూ జనరేట్ చేయడానికి ఒక స్టెప్ ఇది అంతే. ఈ స్టెప్ ఎలా అనిపిస్తుంది అన్న? నేను బెటర్గా అదే చెప్తున్నా కదా, అందుకే యూజ్ చేసుకోండి అని చెప్తున్నా. మళ్ళీ ఇప్పుడు మనల్ని అందరినీ రోడ్డు మీద ఆపి మేము ఇన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి కట్టేసుకొని రండి అని చెప్పడం కంటే ఈ ఆప్షన్ యూజ్ చేసుకుని మీరు కూడా హ్యాపీగా తిరగండి, మళ్ళీ ఎంజాయ్ చేయండి అని చెప్పి రాయితీలను యూజ్ చేసుకొని వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళంత తెలివి తక్కువ పనులు ఇంకెవరు లేదని చెప్తా.